న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అక్రమ రవాణాను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం 5 సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ రవాణాను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం 5 సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఇక సిట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ ను నియమించింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించనుంది. బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నియమించడం జరిగింది. కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని వాటన్నిటిని కూడా సిట్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం, ఉక్కుపాదం మోపుతుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, కాకినాడ ఎయిర్పోర్ట్ లో దొరికినట్టు ఏదైతే బియ్యం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తేల్చాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి తెచ్చుకునే నేపథ్యం అంటే వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని చూస్తే కనుక వినీత్ బ్రిజ్లాల్ ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఈయన నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉమామహేశ్వరు, అశోకవర్ధను, బాలసుందరరావు, గోవిందయ్య, రత్తయ్య వీళ్ళు 5 డిఎస్పీలు ఉన్నారు. డిఎస్పీ క్యాడర్ అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక 13 ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. ఈ 13 ఎఫ్ఐఆర్లలో ఏవైతే కనుక ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి, దీనికి సంబంధించిన బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, ఎక్కడికి తరలిస్తున్నారు, పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో దిగాల అని చెప్పేసి ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. దీన్ని దాదాపు ఒక 4 రోజుల్లోప దీన్ని ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది. ఈ ఎఫ్ఐఆర్లలో నమోదైనటువంటి వాళ్ళని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది, తర్వాత ఎవరికి తరలిస్తున్నారు, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఈ సిట్టు బృందం దర్యాప్తు చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతోంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద కూడా సిట్ బృందం దర్యాప్తు మీద కోర్టుకు సబ్మిట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ బియ్యం అక్రమ రవాణాను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థాంక్యూ విజయ్ చంద్ర.